హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి సంక్రాంతి బోనాలు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో పిలుస్తుందని రమ్మని. పోయిన ఇయరే నేను మిస్ అయినా, ఈ ఇయర్ కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి నేను, మా హస్బెండ్, మా పాప అయితే మార్నింగే 4కి లేచి వెళ్ళిపోయాను అనమాట. సో 4కి ఎందుకు అనుకుంటున్నారా, మా ఊరికి బస్సెస్ అవైలబుల్గా ఉండదు, టైం టు టైమే ఉంటుంది. సో వెళ్ళగానే మా డాడీ అయితే మంచిగా బంతిపూలును మామిడాకులు దర్వాజాలకైతే కడుతున్నాడనమాట. ఏ పండుగ వచ్చినా ఇవి రెండు మామిడాకులను బంతిపూలు కడితే చాలు, ఇల్లంతా ఏదో పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది కదా. మీకు కూడా అంతేనా? ఇక్కడైతే మమ్మీ పోచమ్మ దేవునికైతే బోనం పుదిస్తుందనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న పోచమ్మ టెంపుల్ ఉంది ఇక్కడ, అక్కడికైతే వెళ్ళి బోనం అయితే నైవేద్యంగా పెట్టయితే వస్తుంది. ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే మంచిగా కడప కడికైతే ముగ్గేసింది. లోపలికి వెళ్ళిన తర్వాత దేవునికైతే మంచిగా నైవేద్యం పెట్టి మంచిగా అయితే మొక్కుకుంది. అక్కడ చుట్టుపక్కల ప్లేస్ అయితే చాలా బాగుంటాయి, పొలాలు ఇట్లా అవన్నీ ఉంటాయి. ఇక్కడ చెరువు కట్ట దగ్గర ఉంటుందన్నమాట. ఇది మా ఊర్లో పోచమ్మ టెంపుల్. నేను మా పాప బయటే నిల్చున్నామండి, ఎందుకంటే తను అల్లరి చేస్తుందని చెప్పి బయట నిల్చున్నాం. మా మమ్మీ మొక్కేసిన తర్వాత నన్ను కూడా లోపలికి రమ్మంది. నేను కూడా లోపలికి వెళ్ళాను. మొక్కుకున్న తర్వాత బయటికి చూసేవారికి ఒక 2-3 కోతులు ఆ టెంపుల్ చుట్టూ అయితే ఉన్నాయి. చాలా భయం వేసింది. ఏం లేదు, ఆ దేవుడు లోపలికి వెళ్ళి డోర్ అయితే వేసుకున్నాము. మస్తు భయమైంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. మా డాడీకి అయితే, ఎందుకంటే బయటికి వెళ్తే ఏమన్నా అంటే అని భయం వేస్తుంది కదా. సో మా డాడీకి అయితే కాల్ చేసి రమ్మంటే వచ్చిండు. మా డాడీ వచ్చి అయితే బయటకైతే తీసుకెళ్ళిపోయిండు అనమాట. మా పాప అయితే ఏదైనా టెంపుల్కి వెళ్తే చాలు అక్కడ సెటిల్ అయిపోతుంది, అక్కడ కూర్చుంటుంది, లేకపోతే మంచిగా మొక్కేస్తుంది, అందరికీ బొట్టు పెడుతుంది అనమాట. అండ్ ఇక్కడ పక్కనే శివయ్య టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ సో మొన్న రీసెంట్గానే మంచిగా చేయించారు, చాలా పెద్ద కట్టిల్లు అనమాట. సో ఇందులో కూడా లోపలికి వెళ్ళి మంచిగా శివయ్య దర్శనం చేసుకొని, హనుమాన్ కూడా ఉన్నారనమాట. హనుమాన్ టెంపుల్ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. హనుమాన్ కూడా మంచిగా దర్శనం చేసుకున్నాం. చాలా పీస్ఫుల్ ఉంది, లోపల అయితే చాలా పెద్ద కట్టిల్లు అనమాట. సో ఇంటికి రాగానే మా మమ్మీ డాడీ అయితే మంచిగా బంతిపూలు అయితే కూర్చేసారనమాట. కూర్చిన తర్వాత మమ్మీ ఇక్కడ ఐలోని కొమరెల్లికి ఆ దేవుళ్ళ కూడా బోనం చేస్తారనమాట, 2 బోనాలు. సో ఇక్కడైతే మా మమ్మీ పసుపన్నమును బెల్లపన్నం ప్రిపేర్ చేస్తుంది. దేవుళ్ళ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక మేము కూడా తినాలి అక్కడ, మాకు కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఈ బోనాలకి నాన్ వెజ్ ఉండదన్నమాట, ఓన్లీ వెజ్ ఐటమ్సే. మా మమ్మీ అయితే మంచిగా ఆలు పప్పు కర్రీను, వంకాయ కర్రీ, కాకరకాయ ఫ్రై, చారు, చింతపండు చారు చేసింది అనమాట, కొత్త చింతపండుతోని. మంచి ఇవన్నీ వంటకాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ నేను కూడా మంచిగా బంతిపూలు కుట్టి రెడీ అయితే అయిపోయాను అనమాట. అండ్ ఇక్కడ ఇక మా మమ్మీ అయితే బోనాలు అయితే పుదించే స్టార్ట్ చేసింది. దీనికి ఇట్లా బొట్టులాగా పెట్టారంట, పైనుంచి ఇట్లా గీతలాగా పెట్టేసి బోనం అయితే మంచిగా పుదియడం అయితే స్టార్ట్ చేసింది. 4 బోనాలు అనమాట. సో కింద పెద్దవి, పైన చిన్న చిన్న బోనాలు అయితే పెట్టేసి దానికి మొత్తం చుట్టూరుగా బంతిపూలు అయితే పెట్టేసింది అనమాట. దేవునికైతే దీపం పెట్టి మొక్కుకొని మంచిగా కొబ్బరికాయ అయితే కొట్టిందనమాట. బోనం అయితే అయిపోయింది, నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.